అందరికీ సామాజిక ఉద్యమ చేబీములు మిత్రులారా, ఒక మంచి దళిత కవిత్వం. పవిత్ర భారతమే ఇది, దీనిని పుణ్యభూమి అని కూడా అంటారు. కానీ ప్రతి ఊరిలో కాశ్మీర్ ఉంటుంది. అది ఉన్నది సరిహద్దుల్లో కాదు, ఊరికి చివరన వెలివాడగా ఉంటుంది. అక్కడ ఉన్నది శత్రువులు కాదు, కానీ వారి జాతి పేరే శత్రువు అయింది. దాని పేరే దళితవాడ. అక్కడ రోడ్లు ఇరుకుగా ఉంటాయి, కానీ వాళ్ళ మనసులు ఆకాశమంత విశాలంగా ఉంటాయి. ఆకాశం అందరిదే అయినా అక్కడ పక్షులు మాత్రం కొన్నే ఎగురుతాయి. ఎందుకంటే కులోన్మాద గుంపులు అక్కడే వాళ్ళ గుడ్డి ధర్మాన్ని రాయించాయి. ఒకే మట్టిలో పుట్టిన మనుషులని ఊరికి చివరన వెలివేశాయి. అక్కడ పూలు పూసిన పుణ్యం కాదు, అక్కడి వాళ్ళని చెప్పుతో తాకినా కూడా అపవిత్రమే. ఇది తక్షణం శాంతికి భంగం కలిగించే ఒక యుద్ధం కాదు, శతాబ్దాలుగా నిశ్శబ్దంగా నరాల్ని కొరికేస్తున్న బాధ. కాశ్మీర్ కన్నా మిన్నగా ఉంది ఈ దళితవాడ. కారణం ఇది విదేశీయుల కుట్ర అనుకుంటున్నారా? కాదు, మన ఇంటి వేప చెట్టు నీడలో పెరుగుతున్న ఓ కులోన్మాదం. మీరెప్పుడైనా ఒకసారి దళితవాడ వైపు నడిచి చూడండి. అక్కడున్న ఒక పసివాడిని అడిగి చూడండి, నీకు ఈ దేశం నీది అని అనిపిస్తుందా అని. తన మూగ మాటల్లో తెలుస్తుంది ఎక్కడో ఒక చోట రాజ్యాంగం కూడా ఆగిపోయింది అని. అందుకే నేనంటాను, పవిత్ర భారతంలోని ప్రతి ఊరు ఓ కాశ్మీర్ ఉంది అని. దాని పేరే దళితవాడ. జై హింద్.